ట్రైలర్ చూస్తే చాలా బాగుంది. మీ క్యారెక్టర్ చాలా సీరియస్‌నెస్ ఉంది. కానీ ఒక చోట మాత్రం బాగా నవ్వొచ్చింది. అంటే మీకు విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడన్నారు. మీకు విజయ్ దేవరకొండ మధ్య గొడవలు సాల్వ్ అయిపోయినట్టేనా? విజయ్ ఫ్యాన్స్ ఏ విధంగా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవట్లేదు. ఎలాగైతే ఇప్పుడు ఒక మెసేజ్ ఇద్దామని సినిమా ద్వారా నేను కూడా అప్పుడు ఒక మెసేజ్ ఇద్దాం అనుకున్నాను. అలా స్టేజ్ మేనర్స్ కాదు అనే ఒక్క టాపిక్ అంతే అది. బికాజ్ ఎవరన్నా విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఒక చోట మనకి ఫోకస్ లైమ్లైట్ ఉన్నప్పుడు ఒక పద్ధతిగా ఉండాలి. ఆ పద్ధతి అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కోలా ఉంటుంది. కానీ కొన్ని మితిమీరినవి అందరికీ తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నేను మిమ్మల్ని అడుగుతాను, మీకు ఎందుకు తప్పు అనిపించలేదు మీ అందరికీ ఆ టైంలో అని క్వశ్చన్ నేను ఎప్పుడు అడుగుదాం అనుకుంటా. నేను మాట్లాడాల్సి వచ్చింది, మీరందరూ మాట్లాడలేదు కాబట్టి. మీ తప్పే అది. మళ్ళీ మీరే నన్ను ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటే. మేము ఎప్పుడు అట్లా అనుకోలేదండి. తప్పు ఉంటే తప్పు కంపల్సరీ. మీరు ఎందుకు అప్పుడు అన్నారా వెంకట్ గారు? మీరు నేను విజయ్ని కూడా అడిగాను తెలుసా మీ గురించి. ఓన్లండి ఇప్పుడు వదిలేద్దాం ఇంకా. అంటే we just have to learn అండి. వీడియోస్ చూడండి, నేను అడిగానే లేదు అనేది. అడిగితే ఎలాంటి సమాధానం వచ్చింది? ఆమెను అడగండి అలా. నేను అలా డిస్రెస్పెక్ట్ చేయలేను. ఇట్ వాజ్ ఐ డోంట్ హేట్ ఎనీబడి. ఇట్ వాజ్ అ సర్టన్ సిచ్యువేషన్ దట్ ఐ థాట్ ఇట్ వాజ్ నాట్ రైట్. అంతే, అయిపోయింది. ఇఫ్ వీ ఆల్ లెర్న్ ఫ్రమ్ ఇట్, ఆల్ ఆఫ్ అస్. నేను నేర్చుకోవాలి. నేను ఒక రకంగా చెప్పాల్సింది ఇంకో రకంగా చెప్పాను. నేను నేర్చుకున్నాను చాలా. అన్నిటికీ గైమని ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాను నేను. ఇప్పుడు కాదు, అప్పుడు. సో నేను నేర్చుకున్నాను అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ కదా శివ. ఓకే. సో అది కావాలని మా డైరెక్టర్ గారు నన్ను అడిగారు. నేను అన్నా చేసేద్దాం, నాకేం గ్రడ్జెస్ పర్సనల్గా ఏం లేవు. ఇట్స్ జస్ట్ మీరు అందరు నవ్వుకున్నారా? దట్స్ వాట్ వీ వాంట్ అండ్ వీఆర్ సక్సెస్ఫుల్. దట్స్ పవన్ గారితో హరిహరి వీరమల్లు డాన్స్ చేశారనుకున్నారు. ఎలా ఉంది ఆయనతో చేయటం స్క్రీన్? ఎలా అసలు ఒకప్పుడు దానివల్లే నా ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది, నన్ను ట్రోల్ చేసే ట్రెండ్ వన్స్ అపాన్ ఎ టైమ్. బట్ ఈ డైరెక్టర్ గారు, నేను ఏం రివీల్ చేయలేను. డైరెక్టర్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఆయనతో నేను ఫస్ట్ సినిమాటిక్ వర్క్ ఆయనతోనే స్టార్ట్ చేశాను. నేను చాలా మీకు లీక్స్ ఇస్తున్నాను, కానీ మీకు ఏంటంటే ఇది ఒక పజిల్లా ఉంటుంది. బోల్డ్ నెక్స్ట్ 1 week 10 days మంచి ఆర్టికల్స్ వస్తాయి. సో ఈజ్ అ ఫ్రెండ్ అండ్ తను అడగడం జరిగింది. ఆ తర్వాత నేను అనుకున్నాను కూడా, నేను పాటలు నాకు నటన నీ సొత్తుగా నీ వల్ల కాదు అని ఎవరన్నా అంటే తప్ప నేను పాటలు చేయడానికి ఇష్టపడను బేసిక్గా. ఏ సినిమాలోనే ఎవరైనా పాట అడిగితే క్యారెక్టర్ లేదా అని అడుగుతాను అనమాట. నాకు యాక్టింగ్ అంటే అంత నచ్చేసింది. ఐ రియలీ లవ్ పర్ఫార్మింగ్. సో ఆ పాట చాలా బ్యూటిఫుల్ సాంగ్. నేను చాలా వెయిట్ చేసి ఎప్పుడు ఏదో ఒకటి రిలీజ్ అవుతుంది అనుకునే టైంలో ఆయన పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి వెళ్ళిపోవడం అండ్ హిజ్ ఎంటైర్ పర్పస్ ఆఫ్ లైఫ్ చేంజ్డ్. మేబీ ఇట్ వాజ్ దేర్, బట్ మనకి కొంచెం నాకు లేట్గా అర్థమైంది. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టుడే దట్ I got to spend a little time and I have a cherished memory with our, the Deputy Chief Minister of Andhra Pradesh. Okay. పుష్ప 2లో మీది క్యారెక్టర్ అయిపోయిందా? చేయటం షూట్ మొత్తం అయిపోయిందా? ఎలా ఉంది? ఇది చెప్పొచ్చు అని చెప్పారా మీకు ఎవరన్నా? నాకు భయం, నేను నాకు చివాట్లు పడతాయి మా సార్ నుంచి. ఇంక వేరే వాళ్ళతో మన సినిమా గురించి ఒక్కటి అడిగారా మీరు? మనోహర్ రెడ్డి గారు అడిగాను.